వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో. దృశ్యం సినిమాలో హీరో వెంకటేష్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఏకంగా విలన్ మృతదేహాన్ని తన ఇంటి ఆవరణలోనే పాతిపెట్టి ఎవరికి అనుమానం రాకుండా కొన్ని రోజుల పాటు కథని నడుపుతాడు. సరిగ్గా అలాంటి సీన్నే రిపీట్ చేస్తూ ఈసారి రియల్ లైఫ్లో కూడా అలాంటి దృశ్యం సినిమాని రిపీట్ చేసింది ఒక మహిళ. అయితే అక్కడ వెంకటేష్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇంటిలోనే ఆ శవాన్ని పాతిపెడితే ఇక్కడ ఏకంగా కుటుంబాన్నే రోడ్డు మీద పడేసే విధంగా ఈ మహిళ తన భర్త శవాన్నే ఇంటి ఆవరణలోనే పాతిపెట్టింది. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ యథార్థ ఘటన చూస్తే అసలు ఈ దృశ్యం సినిమా కూడా చాలా తక్కువే అనిపిస్తుంది. కట్టుకున్న భర్తను కడతీర్చి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్టు 4 నెలల పాటు ఊరిని బంధువులను నమ్మించిన ఒక భార్య కిరాతక గాథ ఇది. అక్రమ సంబంధం అనే మత్తులో కట్టుకున్న వాడిని రోకలి బండతో బాది శవం వాసన రాకుండా జాగ్రత్త పడి చివరికి తన కూతురుతో వచ్చిన గొడవ వల్ల ఈ పాపం పండి కటకటాల పాలైంది. ఈ దారుణ హత్యోదంతం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామం ఇప్పుడు ఈ వార్తతో ఒక్కసారిగా ఉలికిపడింది. బోయ హనుమంతు సుకన్య దంపతుల కాపురం ఒకప్పుడు ప్రశాంతంగా సాగేది. హనుమంతు గొర్రెలు కాసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే భార్య సుకన్యకు మరో వ్యక్తితో ఏర్పడిన అక్రమ సంబంధం వీరి పాలిట శాపంగా మారింది. భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన ఆమె నిద్రపోతున్న హనుమంతును రోకలి బండతో కొట్టి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత సినిమా స్టైల్లో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంటి కాంపౌండ్లోనే గొయ్య తీసి అతన్ని పాతి పెట్టింది. చుట్టుపక్కల వారు అడిగితే తన భర్త మరో మహిళతో వెళ్ళిపోయాడని కట్టు కథలు అల్లి అందరినీ నమ్మించబలికింది. కానీ ఈ పాపం ఎప్పుడు ఎక్కువ రోజులు దాగదు కదా. ఈ హత్య చూసిన కూతురు అమృతను చంపేస్తానని బెదిరించిన సుకన్య ఇన్నాళ్ళు ఆ పాప నోరు నొక్కేసింది. అయితే సుకన్య తన భర్తను హత్య చేసిన తర్వాత తన భర్త శవాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టే సమయంలో తన కూతురు కూడా ఈ దృశ్యాన్ని చూసింది. అయితే ఎక్కడ కూతురు బయటకు చెప్తుందో అని బెదిరించింది. ఒకవేళ ఈ విషయాన్ని బయటకు చెప్తే మీ తండ్రికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అంటూ బెదిరించింది సుకన్య. దాంతో కొన్ని రోజుల పాటు కూతురు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా తనలోనే పెట్టుకుని గోప్యంగా ఉంచింది. అయితే ఒక్కసారిగా కూతురి ప్రేమ విషయంలో తల్లి అడ్డు చెప్పడంతో అసలు సినిమా ఇక్కడి నుంచి ప్రారంభమైంది. తన తండ్రిని చంపిన తల్లిపై పగతో అమృత జరిగిన మొత్తం విషయాన్ని పోలీసులకు బంధువులకు పోసగుచ్చినట్లు అసలు నిజాన్ని చెప్పేసింది. దీంతో సుకన్య పాపం పండి నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. దృశ్యం సినిమాలో లాగా పోలీసులు ఇప్పుడు ఆ ఇంటి ఆవరణలో తవ్వకాలు జరిపి హనుమంతు అస్థి పంజరాన్ని బయటకు తీసేందుకు సిద్ధమయ్యారు. 4 నెలల పాటు ఒక శవం మీద నడుస్తూ అదే ఇంట్లో కాపురం చేసిన ఆ మహిళ కిరాతకం చూసి పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. 5 నెలలు అయింది నా బామ్మారి లేక. ఆ రోజు 5 నెలల కిందట మా మామ వచ్చినాడు ఊరు కరువుపూర్. ఇట్లా మీ బామ్మారిది ఎక్కడో పోయినారా అంటే లేదేమో ఇట్లా చంపింటారు అని గురువు చెప్పినారు. ఈ అమ్మ టార్చర్ ఎక్కువ పెట్టి చంపేసిందండి. ఎవరు అమ్మేనా తాగుతున్నాడు అది ఇదని ఏమో ఎవరంచుకున్నో తెలియదు మాకైతే వాస్తవం. ఇవన్నీ తాగి వచ్చి అన్నము అది తాగి కొట్టేసింది, తలకాయతో కొట్టి కడుతూ కొట్టి చంపేసింది. ఆయన నిండుగాడు ఆయన్నే చంపింది. ఎవరు వాళ్ళ వీళ్ళు ఎవరు చంపలే, ఆయన్నే టార్చర్ పెట్టి చంపింది. ఆడ కూలీలు పోయేది, వాడు గొర్రెలు ఆడ ఈడ ఉండేది, ఇట్లా కూలి చేసుకొని బతుకుండేవాడు. ఒక 20 లక్షల దాకా తినింది. బామారుదులు 6 మంది ఉంటే వాళ్ళ నాయన 8 లక్షలు 6 లక్షలు వచ్చింది. అవన్నీ ఎక్కడ చేసిందో తెలియదు. గొర్రెల డబ్బులు అన్నీ తీసుకుంది. దాన్ని ఇంక అన్నీ మూట కట్టుకొని వాళ్ళని ఈ పని చేసేసింది. వాళ్ళు 6 మంది అన్నదమ్ములు. మా బామారులు 6 మంది ఉంటే మొత్తం గొర్రెల డబ్బులు అన్నీ చేసి తాగోకం చేసి వాళ్ళు జీతం పోతుండే. జీతం పోయి ఇంటికి వచ్చింటే మంచి రాత్రి 12-1 గంటప్పుడు రాకిల పండు తీసుకొని చంపేసేది. చూశారుగా భర్తని ఎంత కిరాతకంగా చంపిందో, పథకం ప్రకారం చంపిందో. సినిమాలో మించినటువంటి సీన్లను మించినటువంటి ఒక క్రైమ్ సీన్ని రిపీట్ చేసింది సుకన్య. ఎవ్వరికి ఏ మాత్రం అనుమానం రాకుండా భర్తని తెలివిగా తాగుబోతుని చేసింది. వేరొక వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నటువంటి సుకన్య ఆ తర్వాత భర్తని ఎలా అయినా సరే అడ్డు తొలగించుకోవాలని మెల్లగా అతన్ని
మద్యానికి బానిసను చేసింది. అయితే సుకన్య విషయాన్ని తెలుసుకున్నటువంటి భర్త హనుమంతు ఇది చేయడం తప్పు అని నిలదీయడంతో ఎలాగైనా సరే ఎప్పటికైనా సరే హనుమంతు తన అక్రమ సంబంధానికి అడ్డు ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో ఎలా అయినా సరే పక్కకు తొలగించుకోవాలని పథకం పన్నింది. అనుకున్న విధంగానే పక్కాగా స్కెచ్ని ఇంప్లిమెంట్ చేసింది. భర్త నిద్రపోతున్నటువంటి సమయంలో సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న రోకలి బండను తీసుకొని తల మీద మోది చంపేసింది. ఇక్కడతో సీన్ అయిపోలేదు. అప్పుడే తన కుమార్తె జరిగినటువంటి విషయాన్ని మొత్తాన్ని తన కళ్ళారా చూసింది. దీంతో కుమార్తెను ఒక్కసారిగా బెదిరించింది. ఈ విషయాన్ని బయటకు చెబితే నిన్ను కూడా ఇదే రోకలితో కొట్టి చంపేస్తానని ఒక్కసారిగా ఆమెను భయపెట్టింది. దీంతో కూతురు తండ్రి మీద ఉన్న ప్రేమ లేదంటే తల్లి మీద ఉన్న భయమా ఈ రెండింటిని తేల్చుకోలేక ఎవరికి చెప్పుకోలేక కొన్ని నెలల పాటు అలాగే మౌనంగా ఉన్నింది సుకన్య కుమార్తె. అయితే తన భర్తను తానే హత్య చేస్తే ఎలా అయినా సరే ఈ మృతదేహం బయటకు వస్తే అసలు విషయం బయటకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరికి అనుమానం రాకుండా దృశ్యంలో జరిగినటువంటి సన్నివేశాలను గుర్తు చేసుకుంది. వెంటనే తన భర్త మృతదేహాన్ని బెడ్రూమ్లో నుంచి లాక్కెళ్ళి అలా కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఇంటి ఆవరణలోనే పాతిపెట్టిన తర్వాత ఎవరికి అనుమానం కలగకుండా ఆ స్థలంలోనే కలిగి తిరుగుతూ తన భర్త ఏమైపోయాడు అంటూ అందరినీ కూడా నమ్మించబలికింది. తన భర్తే వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, తనని రోడ్డు మీద వదిలేశాడు, తనను తన బిడ్డను అన్యాయం చేసి ఆ మహిళతో ఇక్కడి నుంచి ఉడాయించి వెళ్ళిపోయాడంటూ కూడా కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ గోరును విలపించింది సుకన్య. దీంతో 4 నెలల పాటు నిజంగానే హనుమంతు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయాడేమో అని అందరూ కూడా హనుమంతునే తిట్టుకుంటూ ఆడిపోసుకుంటూ వచ్చారు. కానీ కట్ చేస్తే క్రైమ్ చేసిన వాడు లేదా పాపం చేసిన వాడు ఎప్పటికైనా సరే ఆ పాపం పండుతుందని పెద్దలు అంటారు. సరిగ్గా సుకన్య విషయంలో కూడా అదే జరిగింది. చేసినటువంటి పాపం ఒక్కసారిగా పండింది. జరిగినటువంటి విషయంలో ముఖ్యంగా తన కుమార్తె ప్రేమ వివాహంలో ఆ ప్రేమ వివాహానికి సుకన్య ఒప్పుకోకపోవడంతో తన తండ్రిని చంపిన విషయాన్ని పోసగుచ్చినట్లు తన తండ్రి బంధువులకు అలాగే పోలీసులకు మొత్తం జరిగినటువంటి విషయాన్నంతా కూడా సుకన్య కుమార్తె వివరించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు సుకన్య తన తప్పును ఒప్పుకుంది. ఈ మొత్తం ఉదంతం చూస్తుంటే ఈ మొత్తం స్టోరీ వింటుంటే స్టోరీ కాదు రియల్గా జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? దృశ్యం సినిమాలో అక్కడ కుటుంబం కోసం హీరో వెంకటేష్ పోరాడితే ఇక్కడ మాత్రం సుకన్య మాత్రం తన కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చుకుంటూ వేరొక వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధంతో మొత్తం కుటుంబాన్ని నాశనం చేసుకున్నటువంటి ఇలాంటి మహిళల్ని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.